భక్తి అంటే శాంతి కదా. కానీ ఈ పవిత్ర స్థలాల్లో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఎందుకు? ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలోని పలాస పట్టణంలో బాలాజీ టెంపుల్లో జరిగిన తొక్కిసలాటలో నిన్న సుమారు 10 మంది చనిపోయారు. అంతేకాదు ఇప్పటి వరకు 3000 మందికి పైగా ఈ క్రౌడ్ క్రష్లో మన దేశంలో చనిపోయారు. దీనికి కారణం చాలా చిన్నది. చాలా టెంపుల్స్లో ఒకే గేటు ఉంటుంది, లోపలికి అదే, బయటికి రావాలన్నా అదే. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక స్క్వేర్ మీటర్లో 4 మంది ఉన్న డేంజర్ జోన్ మొదలవుతుంది. 5 లేదా 6 మంది ఉంటే ఒక్క పుష్ చాలు, 400 కిలోల ప్రెజర్ పడుతుంది. అప్పుడు మనిషి గాలి పీల్చుకోలేడు, కదలలేడు కూడా. అందుకే ఇటువంటి పెద్ద క్రౌడ్ ఉండే ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు ఈ 3 విషయాలు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇవి చిన్నవిగా అనిపించవచ్చు, కానీ ప్రాణాలని కాపాడతాయి. 1. ఎగ్జిట్ గేట్స్ ముందుగానే చూసుకోవాలి. 2. మన పిల్లల్ని మనకు దగ్గరలోనే ఉంచుకోవాలి. 3. టెంపుల్ లోపలికి వీలైనంత వరకు లగేజ్ తీసుకువెళ్ళకూడదు. ప్యానిక్ మొదలైతే కామ్గా ఉండండి, పరిగెత్తకండి. ప్యానిక్ స్ప్రెడ్ అవుతుంది. చేతులు ముందుకు పెట్టుకోవడం వల్ల లంగ్స్కి కుసంలా ప్రొటెక్ట్ చేస్తుంది. ఒకవేళ మీరు కానీ కింద పడిపోతే తలా ఛాతీ కవర్ చేసుకోవాలి. క్రౌడ్తో ఫ్లోలో తప్పించుకోవాలి తప్ప వ్యతిరేక దిశలో వెళ్ళకూడదు. భక్తి మనస్సుని పవిత్రం చేస్తుంది, కానీ సేఫ్టీ మన ప్రాణం కాపాడుతుంది. వీడియోను లైక్ చేసి షేర్ చేయండి, ఎందుకంటే భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఈ సేఫ్టీ ప్రికాషన్స్ ఒక్కరి ప్రాణం కాపాడినా ఈ వీడియో వర్త్ అయినట్లే.